టైమ్ అప్, టైమ్ అప్. నాన్న సరేరా, నువ్వు జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ నాన్న. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. మనసుకి సంతోషంగా ఉంది. ఏంట్రా, ఇంటికి రా, ఇంకా హ్యాపీగా ఉందాం. అందరం కలిసి హ్యాపీగా ఉందాం. అమ్మా జాగ్రత్త అమ్మా. నేను కాదురా, నువ్వు జాగ్రత్త. నువ్వు బాగుంటేనే ఈ అమ్మ బాగుంటుంది. సార్ టైమ్ అప్, సార్ టైమ్ అప్. రండి సార్, రండి. థ్యాంక్స్ నాన్న. ఐ ఫీల్ బ్లెస్డ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ సార్, రండి సార్. జాగ్రత్త నాన్న. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. జాగ్రత్త. బాయ్. బాయ్ నాన్న. బాయ్. థ్యాంక్స్ అండి. నేను అడిగినందుకు నన్ను తీసుకురావడమే కాకుండా నా మాటలు భరిస్తూ వాడిలో ధైర్యం నింపారు, వాడిని నవ్వించారు. థ్యాంక్స్ అండి. పద రా. ధనా, రై ధనా, ఎక్కడున్నావురా? నానా, అన్నయ్య లేడు. అవునా, ఎక్కడికి వెళ్ళాడు? అన్నయ్య వదిన పిల్లల స్కూల్ డే ఫంక్షన్ అని ఇద్దరు వెళ్ళారు నాన్న. పిల్లలు ఇంట్లోనే ఉంటే స్కూల్లో ఫంక్షన్ ఏమిట్రా? అదే ఆ ఫంక్షన్ గురించి మీటింగ్ అంట, దాని గురించి మాట్లాడడం కోసమని వెళ్ళారు. అమ్మా పద్మ, వీడప్పుడే మొదలు పెట్టాడా? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. అది అదిగో కారు వచ్చిందిగా, వచ్చేసినట్టున్నారు నాన్న అన్నయ్య వాళ్ళు. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? నాన్న అది మామయ్య, మేము మరి నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూసారా? 9:30 అవుతుంది. డిన్నర్ టైం అయింది. నాన్న వెయిట్ చేస్తూ ఉంటాడనే ఆలోచన ఏమైనా ఉందా? ఈ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్న పద్ధతుల్ని, అలవాట్లన్నింటినీ మర్చిపోతున్నారు. అరే, ఓ పద్ధతి పాడు లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం అలవాటు చేసుకుంటున్నారు. మావయ్య, నేను వడ్డిస్తాను, పదండి. ఏం అక్కర్లేదు. ఇప్పుడు అడుగుతున్నావా వడ్డిస్తాను అని? సారీ నాన్న, ఎర్లీగానే వచ్చేద్దాం అనుకున్నాను. నువ్వు ఈ మధ్య ఎన్నో అనుకుంటున్నావురా, అలానే ఇది అనుకున్నావు అంతేగా? హలో, ఎవరు? సార్ గుడ్ ఈవినింగ్. నేను చార్టెడ్ అకౌంట్ శరత్ని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి ఈ టైంలో చేశారు? సార్, ఆ ట్యాక్స్ అసెస్మెంట్ గురించి ఇప్పుడే ధనంజయ్ గారు వచ్చి మాట్లాడి వెళ్ళారు సార్. ఫైల్స్లో 4 చోట్ల మీ సైన్ మిస్సింగ్ సార్. అది చెప్దామనే ధనంజయ్ గారికి ఫోన్ చేస్తుంటే సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సార్. డ్రైవింగ్లో ఉన్నారేమో సార్, అందుకే మీకు ఈ టైంలో ఫోన్ చేయాల్సి వచ్చింది. దయచేసి తప్పుగా అనుకోకండి సార్. ఏంటి, ధన మీ దగ్గరకు వచ్చాడా? అవును సార్, వచ్చారు. ఎందుకు సార్ అలా అడుగుతున్నారు? ఏం లేదు, వస్తున్నట్టు నాకు తెలియదు. తెలుసుంటే నేనే ఒకసారి ఫైల్ చెక్ చేసి సైన్ చేసి పంపించి ఉండేవాడిని. అయ్యో పర్లేదు సార్, నేను రేపు అకౌంట్ నుండి పంపిస్తాను, సైన్ చేసి పంపించండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. ధన, నువ్వు ఆడిటర్ శరత్ దగ్గరికి వెళ్ళావా? అవును నాన్న,
మరి వెళ్లే ముందు నాకు కనీసం చెప్పనే లేదు. కనీసం ఇప్పుడు నీ మీద కోపడుతున్నప్పుడైనా చెప్పాలి కదరా. పర్లేదు నాన్న, మీ కోపం కూడా మాకు దీవెనలే. మరి వీడేంటి మీరేదో స్కూల్ ఫంక్షన్కి వెళ్ళారని చెప్పాడు? ఆ, నేను సీఏ అంటే వాడు ఏం విన్నాడో మీకేం చెప్పాడు? వాడు మన లోకంలో ఉంటేనే కదా వినడానికి. వాళ్ళ లోకం అంతా మైకమే. సరే, మీరు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అప్ అయ్యారండి, డిన్నర్ చేద్దాం. అలాగే మావయ్య. ఏంటన్నయ్య, నాన్న దగ్గర మళ్ళీ నన్ను అడ్డంగా బుక్ చేసావు కదా? చేస్తే చేశానులేరా, ఏముంది? అన్నయ్య కోసం ఆ మాత్రం మాటలు పడలేవా? అన్నయ్య నీకోసం నీకిష్టమైనవి తెస్తుంటే ఆ, అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య. ఇరికిస్తే ఇరికిచ్చావు. ఆ బాటిల్ ఇవ్వనయ్య. అన్నయ్య 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 ఇవ్వనయ్య ఇవ్వనయ్య. అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్ అన్నయ్య, థ్యాంక్ యూ. ఇదిగో చూడు, నీ కోసం ఎన్ని మాటలైనా పడతా, ఎన్ని అవమానాలైనా భరిస్తా. ఇంకా అవసరమైతే నీ కోసం యుద్ధమైనా చేస్తాను. థ్యాంక్స్ రా. అయ్యో బావగారు, ఆయన అవమానాలు భరిస్తా, మాటలు పడతా, యుద్ధం చేస్తా అన్నది మీ గురించి కాదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. జీవితంలో ఏదైనా సరే నీ తర్వాతే. నువ్వు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. అంతలా నా మనసుకి దగ్గరయ్యావు. చూసారా బావగారు ఆయన వేషాలు? నేను కూడా థ్యాంక్స్ చెప్పింది వాడికి కాదు, లైన్లో ఉన్న శరత్కి. థ్యాంక్ యూ శరత్. నేను మెసేజ్ చేయగానే అర్థం చేసుకుని నాన్నగారికి ఫోన్ చేసినందుకు. బాయ్ శరత్. వావ్, పద్మ పద్మ ఇదిగో. చిచి, పోవే, దీని వాల్యూ నీకేం తెలుసు? అక్క, ఈ పేపర్స్ ఏవో అక్కడ కింద పడున్నాయి. ఏంటక్క ఆ పేపర్స్? నామినేషన్ పేపర్స్. ఏం నామినేషన్? జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఆల్రెడీ అయిపోయాయి కదక్కా. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కాదు, మా బార్ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీ కోసం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన పేపర్స్ ఇవి. నేను ఉదయం కోర్టుకు వెళ్లేసరికి అందరూ వచ్చి ఝాన్సీ గారు ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారంట కదా అని కంగ్రాట్స్ చెప్తున్నారు. నాకేం అర్థం కాలేదు. ఆ మృణాలిని గారు జనరల్ సెక్రటరీ పదవి కోసం ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు. తన ప్రచారం తను చేసుకోక తనకి పోటీగా నేను నిలబడుతున్నానని అందరికీ ప్రచారం చేశారు. అలా ఎందుకు చేశారు? నా మీద ఏదో ఒకటి సాధించాలి కదా. నేను పోటీ చేయట్లేదని చెప్తే తనకి భయపడి పోటీ చేయట్లేదని మళ్ళీ ప్రచారం చేసుకుంటారు. ఆ సిచ్యువేషన్లో ఏమీ ఆలోచించకుండా పంతానికి పోయి తీసుకున్నవే ఈ నామినేషన్ పేపర్స్. అయితే నువ్వు నిజంగానే ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నావన్నమాట. లేదు రాణి, అప్పుడేదో ఆవేశంగా తనతో పోటీ చేస్తున్నానని అన్నాను. కానీ నిజంగా ఆ రాజకీయాలు రావు, తెలీవు. జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలవాలని ఆ పదవి మీద ఆశ లేదు. అమ్మా, రాజకీయాలు తెలియవని సైలెంట్గా కూర్చుంటే ఎలాగమ్మా? డబ్బు మీద ఎటువంటి ఆశ లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చెయ్యాలని, వాళ్లకి న్యాయం జరిగితే చాలు అనుకునే నీలాంటి లాయర్లు వెనకడుగేస్తే ఎలాగమ్మా? ఇలాంటి సంఘాలలో పోటీ చేసే రాజకీయం, నాయకత్వ లక్షణాలు అలవాటు చేసుకోవాలి. అయినా నువ్వు పోటీ చేయాలనుకోకపోయినా ఆ ఈశ్వరుడే సంకల్పించాడు. అందుకని నువ్వు వద్దనుకున్నా, ప్రయత్నం చేయకున్నా, ఆఖరికి ఆలోచన లేకున్నా ప్రచారం జరిగింది, కాగితాలు నీకొచ్చాయి.
ఇది ఆయన ఆలోచనమ్మా, కాదనకు. నీతో ఏం చెయ్యాలని సంకల్పించాడో ఎవరికి తెలుసు? అవునక్క, తాతయ్య చెప్పింది 100% నిజం. నీలాంటి లాయర్స్ అలాంటి గొప్ప గొప్ప పదవుల్లో ఉంటేనే నాలా అన్యాయం జరిగిన వాళ్ళకు కూడా తిరిగి న్యాయం జరుగుతుంది. కాదనకక్క, ప్లీజ్ ప్లీజ్ అక్క, కాదనకక్క, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే రాణి, సరే సరే. ఇది ఆ భగవంతుడి ఉద్దేశం. మీ ఆశీర్వాదం అయితే తప్పకుండా పోటీ చేస్తాను తాతయ్య. విజయం నిన్ను వరిస్తుందమ్మా. జనరల్ సెక్రటరీ ఝాన్సీ గారికి, జనరల్ సెక్రటరీ ఝాన్సీ గారికి, జనరల్ సెక్రటరీ ఝాన్సీ గారికి. ఆపు, ఇంక చాలు తాతయ్య. ప్రసాద్, 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 ఒక్క నిమిషం ఆ గేమ్ ఆపు, నీతో మాట్లాడాలి. ఆగు మృణాల్ని, గేమ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ప్రసాద్, తర్వాత గేమ్ ఆడుకో, ముందు నేను చెప్పేది విను. సరే చెప్పేంటి? ప్రసాద్, అదేంటంటే ఆ ఝాన్సీ నీకు భయపడి ఎలక్షన్స్లో నిలబడను అంటుంది అనుకున్నావు, కానీ ఇప్పుడు తను నిలబడతాను అంది. ఇదేనా నువ్వు చెప్పాలనుకుంది? అవును ప్రసాద్. ఈ విషయం ఇప్పటికే 40 సార్లు చెప్పుంటావు. కౌంట్ చేసావా ఏంటి? కరెక్ట్గా 40 సార్లు చెప్పానంటున్నావు. చేశాను, కావాలంటే చూడు. చూడు. ఏంటి ఇంత చిన్న చిన్న విషయాలు కూడా అంత డీప్గా పట్టించుకోవాలా? పట్టించుకోవాలి. చిన్న చిన్న విషయాలే లైఫ్లో పెద్ద పెద్ద మలుపులకి దారి తీస్తాయి. ప్రసాద్, కానీ నా విషయాలు మాత్రం పట్టించుకోకు. ఝాన్సీ ఎలక్షన్స్లో నిలబడుతుందనే విషయం నీకు 40 సార్లు చెప్పానంటున్నావు, కానీ దానికి నువ్వు సొల్యూషన్ మాత్రం ఏం చెప్పడం లేదు. దాని గురించి అసలు మాట్లాడడమే లేదు. నువ్వు చెప్పేది బాగుంది. రైలు కింద నువ్వు తలపెట్టి నన్ను కాపాడడం లేదు అంటే ఎలా? నేను మాత్రం దానికి ఏం చేయగలను? నిన్న వేస్ట్ ఫిల్ ప్లాన్లో ఎవడు నమ్మన్నాడు? అసలు వాడికి అంత బుర్రే ఉంటే నీ దగ్గర ఇన్ని సంవత్సరాలు జూనియర్ లాయర్గా ఎందుకు చేస్తాడు? అది కాదు ప్రసాద్, బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ నోటీస్ చూడగానే ఫస్ట్ నీకే ఫోన్ చేశాను, కానీ నీ ఫోన్ కలవలేదు. అందుకని వాడు చెప్పిన ప్లాన్ బాగానే ఉందని అలా చేశా. చి, నా బతుకు నన్ను వాడితో కంపేర్ చేస్తావా? చిచి చిచి చిచి, ఇంతకంటే ఘోరాతి ఘోరమైన అవమానం ఇంకొకటి ఏమీ ఉండదు. ఇవన్నీ కాదు గాని ముందొక సొల్యూషన్ ఆలోచించి ప్రసాద్, నేను వెళ్ళి చెస్ బోర్డు తీసుకురానా? మృణాల్ని, ఇప్పుడు అదెందుకు? నువ్వు చెస్ పౌండ్స్ ని అలా ఇలా మూవ్ చేస్తూ ప్లాన్ వేస్తూ ఉంటావు కదా. అన్నిటికీ మనమే గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. గేమ్ ఆడకుండా కూడా అవతల వాళ్ళని ఓడించవచ్చు. నువ్వు ఆల్రెడీ ఆ ఝాన్సీని రెచ్చగొట్టావు కాబట్టి ఝాన్సీ నిలబడుతుంది అంటున్నావు. కనుక నీ బదులు రంజిత్ని నిలబెట్టు. ఒకవేళ రంజిత్ నిజంగానే గెలిచాడే అనుకో, నేను కుక్కను నిలబెట్టి కూడా నీ మీద గెలవగలను, దట్ ఈజ్ మై పవర్ అని బిల్డప్ ఇవ్వచ్చు. ఒకవేళ ఓడిపోతే రంజిత్ కాబట్టి ఓడిపోయాడు, ఇట్స్ నాట్ మై డిఫీట్ అనొచ్చు. అప్పుడు వాడు చేసిన ప్లాన్కి వాడినే బక్రాన్ చేయొచ్చు. ఒకవేళ అప్పటికీ ఆ ఝాన్సీ రెచ్చిపోయి నిన్ను ఏదో అన్నదే అనుకో, నువ్వొక డైలాగ్ కొట్టు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని నేను పోటీ చేయలేదు అని చెప్పు. నేనింత చెప్తుంటే కూడా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటావే, అసలు ఏమైంది నీకు? నేను నామినేషన్ వేసేశాను ప్రసాద్. మరి ముక్క ముందే చెప్పాలి కదా. నువ్వు అడగలేదు కదా. సర్లే, నామినేషన్ వేస్తే ఏంటి, అది విత్డ్రా చేసుకుని రంజిత్ని నిలబెట్టొచ్చు కదా. నామినేషన్ వేసి ఈ టైంలో నేను దాన్ని విత్డ్రా చేసుకుంటే ఆ ఛాన్సే నవ్వుతుంది. నవ్వితే నవ్వని, నీ ముందు నవ్వడం లేదు కదా. తను నిన్ను చూసి నవ్వినంత మాత్రాన నీ స్థాయి ఏమైనా తగ్గుతుందా? అది కాదు ప్రసాద్,
మరి అలా అయితే ఎలక్షన్స్లో పోటీ చేయి. ఒకవేళ ఓడిపోతే విత్డ్రా చేసుకుంటే చులకనైపోతానేమో అంటావు, పోటీ చేయమంటే ఓడిపోతానేమో అంటావు. అన్ని మాటలు నువ్వే అంటే ఎలా? ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. ఎలక్షన్స్లో నుంచి తప్పుకోవడమా లేదా నిలబడి గెలిచి చూపించడమా? ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. ఇవన్నీ కాదు ప్రసాద్, కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించి మంచి ఐడియా చెప్పు. సరే సరే, టెన్షన్ పడుకో. గుర్తొచ్చింది. ఏ ఎలక్షన్కైనా పోటీ చేయడానికి ఓ క్రైటీరియా ఉంటుంది. అలాగే జనరల్ సెక్రటరీగా పోటీ చేయడానికి కూడా లాయర్గా ఇన్నేళ్ల ప్రాక్టీసు లేదా సర్వీసు ఉండాలని రూల్ ఉంటుంది అనుకుంటున్నా. అదొకసారి చెక్ చేయి. నీ అదృష్టం బాగుండి తనకంత సర్వీస్ లేదనుకో, తన నామినేషన్ డిస్క్వాలిఫై అవుతుంది. అదే జరిగితే నీ పంట పండినట్లే. ఓ వావ్, నాకు తెలుసు ప్రసాద్ నీ గురించి. అసలు అసలు ఇలాంటి ఐడియాలు నీకు ఎలా వస్తాయి ప్రసాద్? నీలాంటి భార్య ఉంటే ఐడియాలేంటి, కవితలు పాటలు అన్నీ వస్తాయి. చూసావా, అదే నా గ్రేట్నెస్. గుడ్ నైట్. గుడ్ నైట్. నీకు అలా అర్థమైందా మృణాల్ని? ఏంటి సార్, ఇవాళ చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. మొహం కూడా వెలిగిపోతుంది. ఈరోజు అమ్మ వచ్చింది కాక. ఈరోజు వచ్చారా? ఈరోజు ములాఖాత్ లేదు కదా? మా నాన్న స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చారు. ఓ, అమ్మా నాన్న ఇద్దరూ వచ్చారన్నమాట. అందుకే మొహంలో డబుల్ హ్యాపీనెస్ కనిపిస్తుంది. మనం ఎంత ఎత్తుకెదిగినా ఎంత గొప్పలం అయినా కానీ అమ్మా నాన్నని చూస్తే మాత్రం చిన్నపిల్లలం అయిపోతాం. అమ్మా నాన్నే మించిన ఆనందం ఈ లోకంలో ఏదీ ఉండదు సార్. అవును కాక, స్టేషన్లో పనిచేసేటప్పుడు కూడా బయట జనాలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తారు. నేనెంత పెద్ద సమస్యనైనా ఇట్టే తీర్చేస్తాను. కానీ నా చిన్న చిన్న అవసరాలు, చిన్న చిన్న సమస్యలు మాత్రం అమ్మకు చెప్తాను. అమ్మకు చెప్పగానే వెంటనే తీర్చేస్తుంది. ఉదయం లేవగానే నాకు కావలసినవన్నీ చేస్తుంది. స్టేషన్కి బయలుదేరేటప్పుడు నా యూనిఫామ్ ఐరన్ చేస్తుంది. బటన్ ఏమైనా లూజ్ అయితే స్టిచ్ చేస్తుంది. ఇంట్లో పనివాళ్ళున్నా కానీ అమ్మే నా షూస్ పాలిష్ చేస్తుంది. అలా చేయటం అమ్మకి ఇష్టం. అమ్మలా నన్ను కేరింగ్గా చూసుకోవడం నాకిష్టం. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు నా కొడుకు గుర్తుకొస్తున్నాడు సార్. వాడికి కూడా అంతే సార్, అమ్మంటే పిచ్చి. 5-6 ఏళ్ల వరకు సంక దిగేవాడే కాదు, నేను ఎత్తుకుంటానన్నా వచ్చేవాడే కాదు. మీరు ఇంత ఆనందంగా ఉండటం 2 సందర్భాల్లో చూశాను. ఒకటి మీ అమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు, 2 ఝాన్సీ మేడం గురించి మాట్లాడుతున్నప్పుడు. మీరు వాళ్ళిద్దరికీ ఎంతో విలువిస్తారు. మీ మనసులో వాళ్ళిద్దరినీ ఎంతగానో ఆరాధిస్తారు. ఇంకా ఈరోజు మీ అమ్మగారు వచ్చిన ఆనందంలో మీకు నిద్ర కూడా పట్టదేమో. లేదు కాక, అమ్మ స్పర్శ ఇంకా నాకు తెలుస్తూనే ఉంది. అమ్మ మాటలు ఇంకా నా మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. అవి గుర్తు చేసుకుంటూ హాయిగా నిద్రపోతాను. నా భార్య కొడుకు ఎలా ఉన్నారు? సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే
సారీ అండి. నా వల్లే కదా మీరు మామయ్య గారితో మాట పడ్డారు. కమల, ఏం పర్వాలేదు, ఎక్కువ ఆలోచించుకో. నువ్వు నీ కొడుకుని చూడాలనుకున్నావు, చూసేశావు. నువ్వు ఆనందంగా ఉన్నావు, అది చాలు నాకు. నువ్వు కూడా ఆనందంగా లేకుండా ఇలా ఏడుస్తుంటే నేను పడ్డ శ్రమంతా వృధా. నేను ఆనందంగానే ఉన్నానండి. అయినా మీకు ముందే తెలుసా మామయ్య గారు కోపడతారు అని? అయినా మీ ఫ్రెండ్కి మీరెప్పుడు ఫోన్ చేసి చెప్పారు ఇంటికొస్తే ఇదంతా జరుగుతుందని? మీరు ముందే ఊహించారా? కమల, నాన్నది కోపం కాదు, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు దిగజారకూడదని తాపత్రయం, అంతే. ఇక ఫోన్ ఎప్పుడు చేశానంటావా? అదేమీ పెద్ద విషయం కాదు కమల. ఫ్రెండ్షిప్లో ఇవన్నీ మామూలే. నేను చిన్న సిగ్నల్ ఇస్తే అర్థం చేసుకుని అల్లుకుపోతారు. అందుకే ఒక విషయం చెప్తాను, కానీ నువ్వు కోపడకూడదు, అలాగని అపార్థం చేసుకోకూడదు. నేనెందుకు మీ పైన కోపడతానండి? మిమ్మల్ని ఎందుకు అపార్థం చేసుకుంటాను? ఇప్పుడు నేను చెప్పేది నార్మల్ సామెతలానే ఉంటుంది. అబ్బా, అలా సాగదీయకుండా ముందు విషయం ఏంటో చెప్పండి. అందుకే అంటారు, మగవారికి అర్థం చేసుకునే భార్య లేకపోయినా పర్వాలేదు, ఎలాగోలా బతిమలాడుతూ భయపడుతూ సంసారాన్ని నెట్టుకు రావచ్చు. అర్థం చేసుకునే స్నేహితులు లేకపోతే జీవితం అంతా కష్టంగా ఉంటుంది. చాలండి, బాగుంది మీ సామెత. సరే కమల, నాకు నిద్ర వస్తుంది, నువ్వు కూడా త్వరగా పడుకో. నా కొడుకు పెళ్లి వాడిష్ట ప్రకారమే జరగాలి. వాడికిష్టం లేని పెళ్లి నేను చేయలేను. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నాకు వాడి సంతోషమే కావాలి. మీకు తెలియంది ఏదీ ఉండదు. ఫోటో మీకు కూడా వచ్చిందనుకుంటాను. ఏ ఫోటో? హలో వరప్రసాద్ గారు.